ఎమ్మెల్యే రాజాసింగ్ తీరుపై జాతీయ నాయకత్వం సీరియస్ గా ఉంది. రాజాసింగ్ రాజీనామాను ఆమోదించేందుకు అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. రాజాసింగ్ క్రమశిక్షణ రాహిత్యం పరాకాష్ఠకు చేరిందని బీజేపీ నేతలు గుర్రుగా ఉన్నారు. రాజీనామాతో పార్టీ ప్రాథమిక సభ్యత్వం కూడా కోల్పోయారని అంటున్నారు. అసలు ఎమ్మెల్యేగా ఉండే అర్హత రాజాసింగ్ కు లేదని ఆరోపిస్తున్నారు బీజేపీ నాయకులు. ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పార్టీ క్రమశిక్షణను రాజాసింగ్ చాలాసార్లు ఉల్లంఘించారని అన్నారు రాణి రుద్రమ. అయితే రాజీనామాకు ముందే రాజాసింగ్ ను బుజ్జగించే ప్రయత్నం చేశారు బీజేపీ నేతలు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ సైతం బుజ్జగించే ప్రయత్నం చేశారు. కానీ ఏమాత్రం పట్టించుకోకుండా కిషన్ రెడ్డికి రాజీనామా లేఖను అందజేసి పార్టీ ఆఫీస్ నుంచి వెళ్లిపోయారు రాజాసింగ్. మొత్తానికి జాతీయ నాయకత్వం నిర్ణయం మేరకు రాజాసింగ్ పై చర్యలు ఉంటాయంటున్నారు బీజేపీ నేతలు. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అజయ్ మనకు అందిస్తారు. అజయ్, ఇప్పుడు రాజాసింగ్ వ్యవహారంపై పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది? ఆయన రాజీనామాను ఆమోదించే అవకాశాలున్నాయా? ఎటువంటి సంకేతాలు వెలువడుతున్నాయి? మనం చూసుకోవచ్చు, రాజాసింగ్ వ్యవహార శైలిపైన బీజేపీ జాతీయ నాయకత్వం కూడా సీరియస్గా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు సంబంధించినటువంటి ప్రక్రియ జరుగుతున్న సమయంలో ఆయన చేసినటువంటి వ్యవహారం, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, అంతకుముందు ఆయన పార్టీ పట్ల చేసినటువంటి విమర్శలు, వీటన్నిటి కూడా పరిగణలోకి తీసుకుంటుంది అన్నట్టుగా బీజేపీ నేతలు అయితే చెప్తున్నారు. ఆయన క్రమశిక్షణ రాహిత్యం పరాకాష్ఠకు చేరిందంటూ స్వయంగా బీజేపీ నేతలు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారంటే దాన్ని బట్టి ఆయన పట్ల జాతీయ నాయకత్వం కానీ బీజేపీ కానీ ఎంత సీరియస్గా ఉందో మనం చెప్పుకోవచ్చు. ఏదైతే రాజాసింగ్ గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు అయితేనేమి, ఇప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలు అయితేనేమి, ఆయన వ్యవహార శైలి పట్ల అయితే కొంత సీరియస్గా ఉన్నది. ఆయన రాజీనామా ఆమోదానికే మొగ్గు చూపే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. నిన్న ఆయన పార్టీకి రాజీనామా చేసేందుకు ముందు బీజేపీకి సంబంధించినటువంటి జాతీయ నేతలు, ముఖ్యంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, అదేవిధంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ కూడా ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆయనకు బుజ్జగించే ప్రయత్నం చేశారు. పార్టీ నియమావళి ఏ విధంగా ఉంటుంది, ఆయనకు పార్టీలో ఎలాంటి భవిష్యత్తు ఉంటుంది అనేది కూడా చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన వినిపించుకోకుండా కిషన్ రెడ్డికి ఆయన రాజీనామా పత్రాన్ని ఇచ్చి వెళ్తూ మీడియాతో మాట్లాడినటువంటి మాటల పట్ల కూడా వాళ్ళు చాలా సీరియస్గా ఉన్నారు. పార్టీ నియమావళి తప్పుదోవ పట్టించే విధంగా పార్టీలో ఉన్నటువంటి ఏదైతే నామినేషన్ వేసేందుకు ఉన్నటువంటి ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తప్పుదోవ పట్టించే విధంగా ఎవరైతే నాయకులను బెదిరించారంటూ చేసినటువంటి వ్యాఖ్యల పట్ల కూడా వాళ్ళు చాలా సీరియస్గా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరుగుతుంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదు అంటూ కూడా పార్టీ నేతలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే పార్టీకి రాజీనామా లేఖ అందజేయడంతో ఆయన ప్రాథమిక సభ్యత్వాన్ని కోల్పోతాడని, ఎమ్మెల్యేకు ఉండే అర్హత కూడా ఆయనకు లేదంటూ కూడా కొంతమంది బీజేపీ నేతలు ఆఫ్ ది రికార్డులో చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. జాతీయ నాయకత్వం కూడా ఆయన వ్యవహార శైలి పట్ల సీరియస్గా ఉందని, ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసి స్పీకర్కు అందించాలని కూడా ఆయనకు సూచించే అవకాశం ఉంటుందంటూ కూడా బీజేపీ నేతలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా జాతీయ నాయకత్వం తీసుకునే నిర్ణయం ఆధారంగా రాజాసింగ్ పైన తదుపరి చర్యలు ఉంటాయంటూ కూడా బీజేపీ శ్రేణులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే గత ఏడాది కాలంగా రాజాసింగ్ చేస్తున్నటువంటి కామెంట్స్, అదేవిధంగా పదే పదే రాష్ట్ర నేతలపైన చేస్తున్నటువంటి విమర్శలు, నిన్న చేసినటువంటి విమర్శలు అన్నింటినీ కలగలుపుకొని కూడా రాజాసింగ్ వ్యవహార శైలిపైన కూడా చర్యలు ఉపక్రమించే అవకాశం ఉంటుంది. గతంలో కూడా ఆయన క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడితే పార్టీ నుండి సస్పెండ్ చేశాం, మళ్ళీ పార్టీలోకి తీసుకున్నాం. పదే పదే కూడా ఇలాగనే రాజాసింగ్ రిపీట్ చేస్తుండడంతో వాళ్ళు కూడా విసిగినట్లుగా అయితే కనబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎస్ అజయ్, అంటే రాజాసింగ్ వ్యవహార శైలికి సంబంధించి మిగతా బీజేపీ నేతలు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు? అంటే గతంలో కూడా ఆయన పలుమార్లు క్రమశిక్షణ రాహిత్యంగా ప్రవర్తించారు అని చెప్పేసి చెప్తున్నారు. బుజ్జగించినప్పటికీ కూడా ఆయన తీరు మార్చుకోవటం లేదన్న విమర్శలు కూడా వెలువెత్తుతున్నాయి. పార్టీలో అసలు ఏం నడుస్తోంది? మనం చూసుకోవచ్చు, ఏదైతే రాజాసింగ్ అంటే హిందుత్వానికి ఫైర్ బ్రాండ్గా ఉంటారో ఆయన వల్ల బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుందంటూ కూడా ఆయన కొన్ని కామెంట్స్ చేసినప్పటికీ, నేతల మీద నేరుగా కానీ ఇండైరెక్ట్గా కానీ కామెంట్ చేసినప్పుడు కూడా ఆయనను పార్టీలో భరిస్తూ వస్తున్నారంటూ కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. ఆయన అనేక కామెంట్ చేసినప్పుడు కూడా ఆయనకున్నటువంటి ఇమేజ్ ఆధారంగా ఆయన ధర్మం కోసం కొట్లాడతారు, దేశం కోసం కొట్లాడతారు, ముఖ్యంగా గోరక్షణ కోసం కూడా ఆయన పదే పదే మాట్లాడుతుంటారు. కాబట్టి ఆయనను ప్రొటెక్ట్ చేసుకుంటూనే ఆయన పైన అనేక కేసులు ఉన్నప్పటికీ కూడా ఆ కేసులన్నిటి కూడా లీగల్ సపోర్ట్ చేస్తూ అనేకమైనటువంటి సపోర్టు పార్టీ నుండి ఆయనకు అందిస్తున్నప్పటికీ కూడా ఆయన పార్టీ పట్ల ఈ విధంగా వివరించడం సరైంది కాదు అంటూ కొంతమంది బీజేపీ నేతలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా రాష్ట్ర నాయకత్వం పైన ఆయన చేసినటువంటి విమర్శలను వాళ్ళు తీవ్రంగా పరిగణిస్తున్నారు. గతంలో చేసినటువంటి విమర్శలు అన్ని ఒక ఎత్తు అయితే, నిన్న పార్టీ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ జరుగుతున్నటువంటి సమయంలో చేసినటువంటి ఏదైతే కామెంట్స్ ఉన్నాయో అవి తీవ్రంగా
పరిగణిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే బీజేపీ ఒక సిస్టమ్ ప్రకారం జిల్లా మండలాధ్యక్షుల ఎన్నిక నుండి గ్రామాధ్యక్షుల ఎన్నిక నుండి జిల్లా అధ్యక్షుల ఎన్నిక, ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షుల ఎన్నిక దేశవ్యాప్తంగా కూడా జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రజాస్వామ్యయుతంగా ఈ జిల్లా రాష్ట్ర అధ్యక్షుల ఎన్నిక జరుగుతుంది. అంతర్గత ఎన్నికలు సంస్థాగత ఎన్నికలు నిర్వహించుకున్న సమయంలో ఎంటైర్ బీజేపీ కాన్స్టిట్యూషన్ క్వశ్చన్ చేసే విధంగా, బీజేపీ ఎన్నికల సిస్టాన్ని క్వశ్చన్ చేసే విధంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు జాతీయ నాయకత్వాన్ని కూడా ఇబ్బంది పెట్టే విధంగా, వాళ్ళ జాతీయ నాయకత్వం యొక్క ప్రతిష్టకు మస్కబారే విధంగా ఆయన కామెంట్ చేశారంటూ కూడా కొంతమంది బీజేపీ నేతలు చెబుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆయన వ్యవహార శైలి, ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఆయన క్రమశిక్షణ రాహిత్యం పరాకాష్ఠకు చేరిందని, దీంతో ఆయన పైన చర్యలకే ఉపక్రమించాల్సి ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అజయ్.